హాయ్ వెల్కమ్ టు దొరిస్ టీవీ. ఈ రోజు మేమైతే కాకినాడ జిల్లాలో మేడపాడు గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాలకు అయితే వచ్చామండి. ఇక్కడైతే చూసారా మొత్తం పల్లెటూరు వైపు అయితే కనిపిస్తుంది. చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంతమందికి అయితే ప్రైజెస్ వచ్చినాయి, ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. వచ్చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మేడపాడు గ్రామంలో ఇంత భారీ ఎత్తున మన బ్రహ్మరాంబ సమేత మహాలింగేశ్వర ఈ కమిటీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా వారందరికీ కూడా అభినందనలు. ఇక్కడ శ్రీనిబాబు గారు కానివ్వండి, సుధాకర్ కానివ్వండి, వెనకున్న బృందం అందరం కూడా ఎవరైతే కృషి చేశారో దీనికి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డిసిసిబి చైర్మన్ గారు కుమార్ బాబు గారు కానివ్వండి, అలాగే రాజా సూర్బాబురాజు గారు కానివ్వండి, రాజప్ప గారి తనయుడు రంగనాథ్ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ అబ్జర్వర్ గారు కానివ్వండి, అనేక మంది వచ్చారు. వారందరినీ కూడా ఇక్కడ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడ మన ప్రాంతం అంతా కూడా ఎక్కువగా రైతాంగం ఉండే గ్రామాలు మనవి. అంటే మనకి సిటీకి వెళ్తే అక్కడ వారి ఎంటర్టైన్మెంట్కి రకరకాల అవకాశాలు ఉన్నాయి. మనకు మాత్రం పండగ వస్తే పేకాట లేదా కోడి పందాలు, ఈ రెండే మనకు కనిపిస్తున్నాయి. అయితే దానికి భిన్నంగా ఈ రోజున ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే మన పండగప్పుడు కూడా చూసాం, వడిసిలేరులో పెట్టారు, తర్వాత సామర్లకోటలో పెట్టారు, పెద్దాపురంలో కూడా సామర్లకోటలో, మళ్ళీ ఇప్పుడు మేడపాడులో. అంటే ఒకదాని నుంచి ఇంకో దాని నుంచి ఇంకోటి దానిగా ఇక్కడ చూస్తే దాదాపు 1 కిలోమీటర్ దూరం ప్రజలంతా కూడా ఏ విధంగా ఇక్కడ హాజరవుతున్నారో, అంటే ఈ ప్రాచీన సాంప్రదాయాలు మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ప్రజల్లో ఆకాంక్ష ఉంది కాబట్టి ఇంత స్పందన వస్తుందని చెప్పేసి భావిస్తున్నాం. ఇది ప్రభుత్వ దృష్టి కూడా మొన్న దుర్గేష్ గారు, మన టూరిజం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా వివరించడం జరిగింది. ఇటువంటి ప్రాచీనటువంటి మన సాంప్రదాయాల్ని ప్రభుత్వం పరంగా కూడా ప్రోత్సహించాలని చెప్పేసి వారిని కోరుకున్నాం. సో రానున్న రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా చేపట్టాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో మేడపాడు గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత రామలింగేశ్వర స్వామి పేరిట మేడపాడు రైతు సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామ రైతాంగం మరియు రైతు కూలీలు, మేడపాడు ప్రజలందరి సహాయ సహకారాలతో పాలకుర్తి శ్రీనిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా పోటీలు నిర్వహించడం, అలాగే రైతాంగం ఈ రోజు చాలా అష్ట కష్టాలకి వచ్చి
ఎంత కష్టమైనా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ భావితర భవిష్యత్తు పౌరులు ఎవరో మరిచిపోకూడదు అనేటువంటి రోజు యంత్రాంగం పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా రైతులు మరి పూర్వం ఉన్నటువంటి మక్కువతో ఇంకా కష్టాలు వచ్చి ఎడ్లు పెంచడమే కాకుండా మరి పోటీల్లో కూడా పాల్గొనడం చాలా శ్రమ ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా మరి చాలా గొప్పగా పాల్గొంటా ఉన్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం ఇటువంటి వివిధ ఈ రకమైనటువంటి పోటీలకి కూడా ప్రభుత్వ సహకారం అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొంటా ఉన్నారో వారికి ప్రభుత్వ సహాయ సహకారం కూడా అందిస్తే మరింత రైతాంగ యువత కూడా ముందుకు వచ్చి దాంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి మేడపాడు గ్రామస్తులందరూ కూడా శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నటువంటి మా పెద్దాపురం నియోజకవర్గ స్థానికులైనటువంటి మరి మా అందరికి మరి నాయకుడైనటువంటి భాస్కర్ రామారావు గారు తనయుడు వెంకటరామ చౌదరి గారిని, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుగాంచినటువంటి చినరాజప్ప గారు తనయుడు రంగనాథ్ గారిని, డిసిసిబి చైర్మన్ గా జిల్లా అధ్యక్షులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా నన్ను మమ్మల్ని అందరూ కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించి, అలాగే పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి రాజా సూర్యబాబురాజు గారు, అలాగే పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గ వాసి అయినటువంటి వెంకటరమణ గారిని, అలాగే పిట్టా జానకి రామారావు గారిని నాయకులందరినీ పిలిచి ఘనంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఎద్దుల పోటీలు నిర్వహించినందుకు మేడపాడు గ్రామ రైతు సంఘం వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మరి ఎడ్ల ప్రదర్శన ఆహ్వానం మేరకు మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు గారికి, బొడ్డి వెంకటరమణ చౌదరి గారికి, అదేవిధంగా నిమ్మకాయల రంగనాథ్ గారికి మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీగా ఉన్నా సరే రైతులకి ఒక వెన్నంటూ ఉండాలన్న వీళ్ళందరూ రైతు కుటుంబీకులు కాబట్టి అర్థం చేసుకుని ఈ కార్యక్రమానికి బలం చేకూరేలాగా వీళ్ళు వచ్చి సంఘీభావం తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రైతాంగానికి కూడా కాకినాడ జిల్లా రైతు అధ్యక్షులుగా ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో మరి జనసేన బీజేపీ మేమందరం కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ పెద్ద వీళ్ళందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ఈ ఊరండి, మేడపాడే. పాల్గొనడానికి వచ్చారా లేదా చూడడానికి వచ్చారా? నేను చూడడానికి వచ్చానండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదండి, మా రిలేటివ్స్ మల్లిరెడ్డి వీరేంద్రనాథే పార్టిసిపేట్ చేశారు. సీనియర్స్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి. ఎవరు కండక్ట్ చేస్తున్నారు సార్? ఇది మేడపాడు గ్రామ కమిటీ కండక్ట్ చేస్తుందండి. పాల్కుర్తి శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేశారండి. ఇది రైతు సంఘం ఆధ్వర్యంలో. ఈ ఎడ్ల పందాల గురించి ఏవైనా రెండు మాటలు మీ మాటలో చెప్పండి. ఎడ్ల పందాలంటే మాకు చెప్పి అంత వయసు కాదండి మాది. ఏదో చూసి ఆనందిస్తున్నాం మేము. అలాగే మా రైతులు కాపాడుకోవడం మా తరాలు మా పూర్వీకులు ఆచరిస్తున్నాయి, మేము కూడా వాటిని ఫాలో అవుతూ వస్తున్నాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీది ఈ ఊరేనండి? మాది పెద్దాపురం ఆనూరమ్మా. ఎడ్ల పందాలు చూడడానికి వచ్చారు? చూడడానికి వచ్చాం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? అందరూ చాలా మంది ఉన్నారమ్మా. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా బాగా జరుగుతున్నాయి. కాన్గడ్ మండలం మేర్పాలు జరుగుతున్నాయి. చాలా ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి. అందరూ కూడా చాలా జనం వచ్చి బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది అందరికీ నచ్చినాయి. ఇటువంటి పందాలు ఎప్పుడు అలా జరగాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీరు ఏ ఊరండి? మేడపాడండి. మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా చూడడానికి వచ్చారు? చూడడానికి వచ్చాండి. ఫస్ట్ ప్రైజ్ చేస్తున్నామండి. పార్టిసిపేట్ చేస్తున్నారా? మీది వెళ్ళిపోయిందా? పందెం అయిపోయిందా? మీది అయిపోయిందండి. అయిపోయిందా? అంటే ఇక్కడ చాలా పందాలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటండి దీని మా మీద? ఒపీనియన్ ఏముందండి, మా మేడపాడు తరపున మా వీరేంద్ర గారు నెగ్గిన దాని సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉందండి. వీరేంద్ర గారు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి. మాకు చాలా ఆనందంగా ఉందండి మా మేడపాడు తరపున వచ్చినందుకు.
ఆయన చేసిన మంచి పనుల్లో ఏదైనా ఒక మంచి పని మీకు బాగా నచ్చింది చెప్పండి. ఆయన పని మంచి పని ఏంటండి, మామూలుగా ఒక జంతువులు మేపుతూ అన్నది ఒక వ్యవసాయం రైతు అండి. మామూలుగా ఎడ్లు మేపుతూ అంటే చిన్న మాట ఏం కాదండి. కుటుంబం నుంచి వచ్చారా? వచ్చారండి చిన్నప్పటి నుంచి ఎడ్లని మేపుతాం. ఆయన మామూలుగా మేపుతూ అన్నది చిన్న విషయం ఏం కాదండి, అది చాలా గొప్ప విషయం అండి. అది చాలా గొప్పగా మామూలుగా చేసుకొని వస్తున్నారండి ఆయన. ఆయన ఇంకా ఏమైనా చేస్తే మా గ్రామం ఇంకా బాగుంటది అనుకునే ఏమైనా ఉన్నాయా మీకు? ఏమి లేదండి, మామూలుగా ఇదే కొనసాగిస్తే చాలండి, మాకు చాలా సంతోషం అండి. మాకు ఇంకా ఇంకా ఇట్లా ఇంకా మామూలుగా ఫస్ట్ ప్రైజ్ చేసుకుని వస్తే సరిపోద్దండి మాకు. బడిసిలేరు వెళ్ళారా? అవును సార్, బడిసిలేరు కోర్సులో వెళ్ళలేదు. రాజన్నర రోడ్డుకి ఒట్టి గంట అసలే చాలా బాగా చేస్తారండి. చాలా బాగా చెప్తున్నారు. 50 అండి, మొత్తం 50 పాల్గొంటున్నాయి. 50 పాల్గొన్నాయండి. మొత్తం అన్ని ఈ జిల్లాలోని బయట ఏమైనా బయట చుట్టుపక్కల ఎక్కడ జరిగినా సరే, తూర్పుగోదావరి జిల్లా కానివ్వండి, మామూలుగా మొత్తం అన్ని ఏరియాలో సామకోట మండలం మొత్తం తరపున ఆయనండి. కృష్ణా జిల్లా మొత్తం ఇక్కడ చాలా ప్లేసెస్ నుంచి వచ్చారా జనాలు? చాలా ఉంది, ఎక్కడి నుంచో ఏలూరు నుంచి మామూలుగా చాలా తిరుపతి అట్ల నుంచి వస్తున్నారు. రైతాంగం ఎక్కువ చూస్తారు, ఈ దోళ మేపుతారు కదా రైతాంగం కూడా చాలా మంది. ఈ దోళ మీద చేద్దాం ఉన్న వాళ్ళు అందరూ ముసలి పంచులు కట్టి కూడా వచ్చారు కొంతమంది, ముసలి కూడా. నమస్తే సార్. నమస్కారం అండి. మీది ఈ ఊరేనా సార్? ఈ ఊరండి. అంటే మీ వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారా మీరా? లేదండి, ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదండి, మేమే ఇండివిజువల్ చూడడానికి వచ్చాము. చూడడానికి వచ్చారా? ఈ సంవత్సరమే జరుగుతుందా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా? ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారండి. ఇంత ముందు పెట్టేవారు, మధ్యలో కొన్ని సంవత్సరాల బ్రేక్ వచ్చింది, మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. అంటే చాలా బాగా జరుగుతున్నాయి కదా, ఎలాగా అందరికి తెలిసింది ఇక్కడ జరుగుతున్నాయని? మేము అడ్వర్టైజ్మెంట్ చేసామండి, ఫేస్బుక్, వాట్సాప్, మొత్తం సోషల్ మీడియా ద్వారా చేసామండి. ఎంతమంది పాల్గొంటున్నారు సార్ ఇక్కడ? మొత్తం ఎన్ని బండ్లు? బండి మొత్తం 36 జతలు పాల్గొంటున్నాయండి, చిన్నవి పెద్దవి కలిపి. సీనియర్ జూనియర్ ఉంటాయి కదా, సీనియర్ ఎన్ని జూనియర్ ఎన్ని? సీనియర్ 7 అండి, జూనియర్ ఏమో 29. ఇక్కడ చాలా మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఈ ఊర్లోనే బయట నుంచి వచ్చిన వాళ్ళు? అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళండి, ఊర్లో లోకల్ తక్కువ. ఎంత మంది ఉన్నారండి దాదాపు ఈ ఊరు? దాదాపు ఈ ఊరు ఒక 4 కానీ 5 కానీ బండ్లు ఉంటాయి అంతే. అంటే మీ ఎమ్మెల్యే గారు ఎవరో చేస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి, రైతు కమిటీ సమక్షం. ఆయన చేసిన కార్యక్రమాలన్నిటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్? ఏదండి? ఆయన మంచి పనులు చేశారు కదా కొన్ని, మీ ఊరికి సంబంధించి గానీ మీ జిల్లాకు సంబంధించి గానీ, ఆయన చేసిన మంచి పనుల్లో బాగా నచ్చింది ఏంటి మీకు? మాకు పార్క్ నిర్మించారండి, దానివల్ల మాలో ఉన్న జనాలందరికీ కూడానండి మామూలుగానే వాకింగ్ చేసుకోవడానికి కానీ, నెక్స్ట్ ఏమో అండి ప్లాస్టిక్ నిషేధం ఒకటి అండి, అవన్నీ కూడా మా గ్రామానికి హైలైట్ అన్నమాట. ఇంకొక చిన్న మార్పు చేస్తే మా ఊరు ఇంకా చాలా బాగుంటుంది అనిపించిన విషయాలు ఏమైనా ఉన్నాయా సార్ మీకు? అంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాకు అంతా కూడా బాగానే జరిగిందండి, ఇంకా మార్పు అంటే ఏమీ లేదండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? సాయి అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాము. కాకినాడ. అంటే పార్టిసిపేట్ చేస్తున్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తున్నారా? నాకు దాదాపుగా 15 సంవత్సరాల బట్టి ఈ ఫీల్డ్ అలవాటు అండి, ఎడ్ల పందాల ఫీల్డ్ అలవాటు అండి. మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? పార్టిసిపేట్ చేయమని చూడడానికి వస్తుంటాం, కొంతమంది చుట్టాలు ఉన్నారు, బళ్ళు ఉన్నాయండి. మా ఎంతమంది అండి మీకు తెలిసిన వాళ్ళు పార్టిసిపేట్? అందరూ తెలుసు, అన్ని బండి తెలుసండి, గ్రూపుల్లో కూడా ఉంటుంటాం, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం అండి మొత్తం ఏపీ అంతా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చూడడానికి వస్తున్నారు? 15 సంవత్సరాల బట్టి చూడడానికి వస్తున్నానండి. ఇక్కడే జరుగుతున్నాయి? ఇక్కడే అన్ని సంవత్సరాల్లో అన్ని ఊర్లోనూ జరుగుతున్నాయండి, మా ఊర్లో కూడా పెడుతుంటాం మేము. మొన్న వడిసిలేరులో జరిగే కదా, అక్కడికి వెళ్ళారా? వడిసిలేరు వెళ్ళామండి, సామర్లకోట వెళ్ళామండి, అన్ని చోట్ల వెళ్ళామండి. అంటే ఇక్కడ ఇంత బాగా జరుగుతున్నాయి కదా, మీ ఒపీనియన్ మీ మాటల్లో చెప్పండి, మీ అభిప్రాయం. ఒపీనియన్ అంటే ఏమీ లేదండి, రైతుల ప్రోత్సాహంతో అందరూ సరదాగా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్నాయి కాబట్టి, ఈ సెంటిమెంట్లు ఉన్నాయి కాబట్టి, కోడి పందాలు అవ్వచ్చు, ఎడ్ల పందాలు అవ్వచ్చు కాబట్టి బాగా జరుగుతున్నాయి కూడా, అందరూ వస్తూ ఉంటారండి. ఈ రోజు సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పాలకుర్తి శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో తెలుగు యువత సహగా ఈ ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారండి. సీనియర్ విభాగంలో 7 జతలు, జూనియర్ విభాగంలో 29 జతలు పాల్గొన్నాయి. సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని మల్లిరెడ్డి వీరేంద్రనాథ్ జీ మేడపాడు వారు కైవసం చేసుకున్నారు. అలాగే 2, 3 బహుమతులని కోరా తేజ చౌదరి గారు, కోరా శృతి చౌదరి గారు, గుమ్మలేరు వాస్తవ్యులు వారు తీసుకున్నారు. అంతరించిపోతున్న పశు సంపదను తిరిగి జనాన్ని భావితరాలు తెలియజేయడానికి ఈ విధమైన పోటీలు మరిన్ని జరగాలని ఈ కమిటీ కూడా చాలా కష్టపడి, తెలుగు యువత అందరూ కుర్రోళ్ళందరూ కూడా చాలా కష్టపడి పోటీ నిర్వహించారు. రైతులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఇంత బాగా వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వారందరూ సహాయ సహకారాలు, ఎడ్ల యజమానులు అందరూ కూడా చాలా వెయ్యి ప్రయాసాలతో ఈ కార్యక్రమాన్ని
చేసుకున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? మాది మేడపాడమ్మ. ఈ ఊరేనా సార్? అంటే సీనియర్ దాంట్లో పార్టిసిపేట్ చేశారా, జూనియర్? సీనియర్ జూనియర్ రెండు పార్టిసిపేట్ చేశాను. ఎన్ని సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? నేను 18 సంవత్సరాల వయసు నుంచి ఎడ్ల పందాలు వేస్తానే ఉన్నాను. ఎన్నిసార్లు విన్ అయ్యాయి సార్ మీ ఎడ్లు? ఈ ఎడ్లని కాదు కానీ నేను తయారు చేసిన ఎడ్లు ఇంచుమించు 100 పందాల దాకా కొట్టుంటాను. ఇప్పుడు మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానమ్మా. అంటే నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడ పందెం ఉన్నా ఖచ్చితంగా తీసుకెళ్తాం అమ్మా, పందానికి వెళ్తాం. ఎన్ని ఉన్నాయి సార్ మీకు ఎడ్లు? రెండు సీనియర్స్ ఓ చేత జూనియర్స్ ఓ చేత ఉన్నాయమ్మా. జూనియర్సా సార్, సీనియర్సా ఇవి? సీనియర్స్ అమ్మా. జూనియర్స్ సార్. మరి జూనియర్స్ రాలేదు, కొత్త ఎడ్లు అమ్మా ఇవి. అంటే చాలా హ్యాపీగా ఉంది సార్, మీరు ఇలా ఇంత మంచిగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది వచ్చారు కదా, మొత్తం ఎంత మంది వచ్చారు? మొత్తం ఇక్కడైతే 40 జతలు పార్టిసిపేట్ చేసినాయి అమ్మా. 40 జతల్లో సీనియర్స్ 8 జతలు పార్టిసిపేట్ చేసినాయి. ఆ 8 జతల్లో మన ఎడ్లు ఫస్ట్ వచ్చినాయి. ఈ ఊరు వాళ్ళు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? మా ఊరు నుంచి అయితే నా ఎడ్లే 2 జతలు ఉన్నాయమ్మా. ఈ మొన్న బుల్లెట్ పందెం ఇవే కొట్టినాయమ్మా. అక్కడ ఒడిసిలేరు పందెం అయింది కదా, డాక్టర్ జిఎస్ఎల్ కని భాస్కర్ గారు పందెం అయినప్పుడు బుల్లెట్ విన్ ఇవే అయినాయి. అంటే మీ ఊరు వాళ్ళే ఈ పందాలు కండక్ట్ చేయడం, మీ ఊరు వాళ్ళే గెలుచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఊరు ఎంత మంచిగా చేస్తున్నారు కదా, కండక్ట్ చేస్తున్నారు, ఇద్దరు పందాలు అవి కూడా మంచిగా చేస్తున్నారు. మీ మాటల్లో ఏమన్నా మంచిగా? ఇది రైతువారి కుటుంబం నుంచి వచ్చిన కళ కాబట్టి అలాగా మేము సరదా మీద చేస్తున్నాం. ఇది అయితే ఏమి ఉండదు, మొత్తం అంతా లాసే ఈ ఎడ్లు మేపడం వల్ల. ఇవైతే ఖర్చుతో కూడుకున్న పనమ్మా. ఇది వ్యవసాయ ప్రకారంగా అయితే ఇది మనం చేయలేమమ్మా. ఏదో ప్రభుత్వం కూడా ఏదన్నా చేస్తే ఖచ్చితంగా బాగుంటది. లేదంటే ఈ దూడలు అన్నది అంతరించిపోయి ఇంకా మనకు దూడ ఎలా ఉంటది, గేదె ఎలా ఉంటది, పాలు ఎలా ఉంటది అన్న పరిస్థితి ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. అదే ఢిల్లీ గవర్నమెంట్ అయితే మనకి పొద్దున 10 లీటర్లు సాయంత్రం 10 లీటర్లు వచ్చి గేదె ఉంటే మనకు 6,000 ఢిల్లీ గవర్నమెంట్ రైతుకి ఇస్తుందమ్మా భరోసా కింద. నెల మన అకౌంట్కి 6,000 వేస్తుంది ఆ గేదెని పెంచినందుకు. అలాగే ఏదన్నా గవర్నమెంట్ ఇక్కడ కూడా చేస్తే పాడి పశువు అన్నదే రైతుకి కావాల్సింది. పాడి పశువు లేకపోతే రైతు లేడు, రైతు లేకపోతే వ్యవస్థ లేదు. ఖచ్చితంగా రైతు లేని వ్యవస్థ అయిపోయింది ఇది. మాతో ఈ కళ అయితే అంతరించిపోద్ది. ఇంకా ముందు ఇంకెవరో రావడానికైతే ఛాన్స్ లేదు. ఈ వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళాలని, ఆ వాళ్ళు కూడా రైతులకి మంచిగా సపోర్ట్ చేయాలని మాధురి టీవీ తరపున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? మాది కోలమూరు అండి, రాజమండ్రి పక్కన. రాజమండ్రి రూరల్ కోలమూరు. అంటే ఈ ఎడ్లు నడిపింది ఎవరు సార్? ఇలాంటి మా ఫ్రెండ్స్ బళ్ళారి నుంచి తీసుకొచ్చాను. హుబ్లీ కర్ణాటక నుంచి వచ్చారండి. కర్ణాటక నుంచి ఇక్కడ ఎడ్ల పందాలు జరుగుతున్నాయని అలా తెలిసింది. మేము కామన్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఎడ్లు మాకు ఉన్నాయి, 2 జతలు ఉన్నాయి. ఈసారి కొత్త తీసుకుని వచ్చామండి. అక్కడ రేస్లో వీళ్ళు అక్కడ రేస్ చేస్తూ ఉంటారు కుర్రోళ్ళు, మా ఫ్రెండ్స్. వాళ్ళు తీసుకుని వచ్చానండి. ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు సార్? మేము 10 years నుంచి పోటీ చేస్తున్నాం. పాత ఎడ్లు ఒక 5 పందాలు 7 పందాలు కొట్టినాయండి మావి. ఇప్పుడు మళ్ళీ మా జనరేషన్ మళ్ళీ మేము వచ్చాము. ఇప్పుడు ఇది సెకండ్ టైం, ఇక్కడ సెకండ్ టైం వచ్చినాయి. అంటే ఈ ఎడ్లు ఏ జాతికి సంబంధించింది, ఏ రకం? ఇది అలికర్. ఎన్ని రకాలు ఉంటాయి సార్ ఇలా? మైసూరు, బెంగళూరు, హావేరి, అడుగులి, ఇంకా చాలా రకాలు ఉంటాయా? కన్నడ అండి, తెలుగు రాదాలకి. ఓకే ఓకే, తెలుగు రాదా. ఓకే సార్. అంటే ఇవి సీనియర్ దాంట్లోనా, జూనియర్ దాంట్లో? జూనియర్ దాంట్లో. ఎంత డిస్టెన్స్ రన్ చేయాలి సార్? 1 kilometer వెళ్ళి 1 kilometer వెనక రివర్స్ లో రావాలండి. సీనియర్ అయితే 1.5 వెళ్ళి 1 mile 1.5 వెళ్ళి 1.5 వెనక రావాలండి. అంటే మొన్న వడిసిలేరులో జరిగాయి కదా, అక్కడ పార్టిసిపేట్ చేశారు? అప్పుడు లేదండి, అవి చూసి మాకు ఇంకా మోటివేషన్ మళ్ళీ కొత్త జాత తీసుకొచ్చాను. ఓకే. సామర్లకోట సార్? సామర్లకోట పార్టిసిపేట్ చేశాను. అప్పుడు కొద్దిగా ఇలాంటి పెట్టడం వల్ల రైతులకు మరింత ఉత్సాహం కలుగుతుంది అంటారా? రైతులకు ఉత్సాహం, అందరూ కలిసి ఏం చేయాలి, అందరూ ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారండి. ఊర్లో ఫుడ్ అయినా అరేంజ్మెంట్స్, హాస్పిటాలిటీ చాలా బాగుంది. ఇక్కడ సెక్యూరిటీ కూడా బాగానే ఉంది కదండి, ఎడ్లకి ఎటువంటి అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ గానీ ఇక్కడ ఎడ్లకి అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయండి. ఈ ఊర్లో బాగా జరిగిన పందాలు. అంటే వచ్చిన వాళ్ళని చాలా గౌరవంగా చూసి అందరికి వాళ్ళకి ఎడ్లకి కావాల్సిన సౌకర్యాలు కానీ, అలాగే కూడా ఉండి బ్యాచ్ కి సౌకర్యాలు కానీ, ఫుడ్ కానీ చాలా గౌరవంగా, చాలా వాల్యుబుల్ గా. అంటే చాలా మంది లక్షలు ఖర్చు పెట్టిన ఇక్కడ వస్తారమ్మా, కానీ వాళ్ళు ఇచ్చిన గౌరవం, వాళ్ళు ఇచ్చిన వాల్యూ, ఆ గౌరవం కోసమే ఇవన్నీ. అది ఎక్స్పెన్స్ చాలా ఎక్కువ, వీటికి చాలా హెవీ ఖర్చు. కానీ వీళ్ళు ఇచ్చిన గౌరవం, వీళ్ళు ఇచ్చిన ఆతిథ్యం, ఫుడ్ కానీ అందరికి చాలా హ్యాపీ తల్లి.
చూసారు కదండి, మరి అంటే ఎడ్ల పందాలు మనకెందుకులే అనుకునే జనరేషన్ లో మనం ఉన్నాం, కానీ వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒక చోట జరుగుతున్నాయని మళ్ళీ మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి వేరే ఎడ్లతో పాటు వీళ్ళ నడపకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి మరి ఇవి పార్టిసిపేట్ చేశారండి. బీటెక్ ఆల్రెడీ ఇన్ఫోసిస్ జాబ్, ఆల్రెడీ వెటనరీ డాక్టర్, వాళ్ళు ఇంకో బీటెక్ 51 బీటెక్, అందరూ జాబ్స్ చదువుకుని మంచి చదువుకుని అందరు బీటెక్ ఇన్ఫోసిస్ జాబ్. కానీ మా పిల్లల్ని నేను సరే మీరు నడండి, నేను వెనకాల మనకి ఏముంది సతగా మన పశు సంపద మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే రైతు కుటుంబం నుంచి వచ్చామని మర్చిపోకూడదు. తాతయ్య గారి తరం నుంచి స్టార్ట్ అయిన పందాలు అలా ఆయనకి ఇంట్రెస్ట్, ఇంకా అలా మేము కొనసాగుతున్నాం అలా. నా తర్వాత మా అబ్బాయిలు, మా నాన్నగారు, నెక్స్ట్ నేను, తర్వాత మా అబ్బాయిలు. చూసారు కదండి, మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మన పూర్వం అనేది మన పూర్వీకులు ఏం చేస్తున్నారు అనేది మర్చిపోకూడదు. కానీ ఈ కాలంలో చాలా మంది రైతులు అంటేనే చిరాకు పడుతున్నారు, నేను రైతు వ్యవసాయం చెయ్యాలా అన్నట్టుగా ఉన్నారు. అలా కాకుండా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు జాబ్ చేసుకోండి, తప్పులేదు, కానీ కూడా రైతుల్ని గౌరవించండి, అలాగే వ్యవసాయాన్ని గౌరవించండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనదరిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో ఫర్ మోర్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.